అత్యాధునిక హంగులు సకల వసతులు రూపాయలు దాదాపు 428 కోట్లతో నిర్మించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సంసిద్ధంగా ఉంది. అయితే ఈ రైల్వే స్టేషన్ మీదుగా ఇప్పటికే నడుస్తున్న రైళ్లకు తోడు మరో 25 జతల రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. వాస్తవానికి ప్రధాని మోడీ దీన్ని ప్రారంభిస్తారని మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు రైల్వే మంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త రైల్వే టెర్మినల్ ప్రారంభమయ్యాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 428 కోట్లతో ఈ స్టేషన్ అభివృద్ధిని చేశారు. దాదాపు 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం సౌందర్యవంతమైన ముఖద్వారం నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో రైల్వే బోర్డు పలు అనుమతులను ఇచ్చింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి 6 ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపేందుకు అనుమతి ఇచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్లో ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుండి రైళ్లను నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు. అత్యాధునిక హంగులతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ 2025 జనవరి తర్వాత అందుబాటులోకి వస్తుందని మనందరికీ ఒక శుభవార్తనైతే వెనికిడిలో ఉంది. అయితే కొత్తగా ప్రారంభమవుతున్న రైళ్ల వివరాలు ఇవే అని మనకు సమాచారం. షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లు చెర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. నూతనంగా ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్న ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించిన మరో అతి ముఖ్యమైన విషయం, స్టేషన్కి చేరుకోవడానికి రోడ్డు సౌకర్యం. ప్రస్తుతం మనం చూస్తుంది అతి ముఖ్యమైన కనెక్టివిటీ రోడ్. అయితే ఇందులో ప్రధానంగా కరీంగూడ నుంచి చెర్లపల్లి చేరుకోవడానికి ఇంతకుముందు రోడ్డు వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉండేది. కానీ జనవరి తర్వాత నుంచి ఈ రోడ్డు సౌకర్యం తీరు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని మనకు ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ రోడ్డు పనులు ఎలా సాగుతున్నాయనే విషయం చూస్తున్నాం. అయితే 9 కొత్త ట్రాక్లతో సంసిద్ధంగా ఉండి చుట్టుపక్కల కనెక్టివిటీ రోడ్స్ని సంసిద్ధంగా చేస్తున్న ప్రభుత్వం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వీటిని ఎంతైతే ఖర్చు పెట్టి ఆధునీకరించుకుంటున్నామో అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ప్రజలపైన కూడా ఉందని తెలియజేస్తున్నారు. అయితే మనకు ఉన్న సమాచారం ప్రకారం కనెక్టివిటీ రోడ్స్ ఎప్పుడైతే పనులు పూర్తవుతాయో ఆ తదనంతరం వెంటనే ఈ యొక్క 9 కొత్త ట్రాక్ల ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. వచ్చే వారం మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. నమస్తే.